గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని మాట చేత బలపరచబడతా ఉన్నాం. ఈ దినం కూడా ప్రభు మనందరినీ బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 63వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుడి మాట చేత మనల్ని బలపరిచి అలాగూ నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ దినం ఆదివారం. ఈ మొదటి ఆదివారమున ప్రభు సన్నిధికి వెళుతున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అలనాడు దావీదు అరణ్యములో ఉండగా, యోధా అరణ్యములో ఉండగా ఎంతగానో బాధపడుతూ చింతపడుతూ, దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను వెతుకుతా ఉన్నానయ్యా, నీ బలం నీ ప్రభావం చూడవాలనని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. నీ పరిశుద్ధ ఆలయమందు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నేను తృష్ణకొని ఉన్నాను, నీ సన్నిధిని చూడవాలనని దావీదు భక్తుడు రాసినట్లుగా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దావీదుకి ఎంత ఆశ అండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించడం అంటే. ఎంతో ఆశ, ఎంత ఆశపడుతూ ఉన్నాడు. దావీదుకి ఎంత ఆనందమో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించడం, దావీదుకి ఎంత ఉత్సాహమో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని ఆరాధించడం. నిజమే ప్రియులరా, అటువంటి భక్తి నేడు మనకు ఎంతైనా అవసరం అండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ దినము లేక చాలామంది వేదన పడతా ఉన్నారు, చాలామంది దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలంటే సదుపాయాలు లేవు, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆరోగ్యం లేదు, దేవుని మందిరానికి వెళ్ళాలంటే బలహీన స్థితి, మంచాల మీద పడి ఉన్నారు చాలామంది. దేవుని మహాకృపను బట్టి మనందరికీ గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు, గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు మనకు దేవుడు, నడకనిచ్చాడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ప్రియులరా, శక్తినిచ్చాడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, బలాన్ని ఇచ్చాడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. గనుక ఆలస్యం చేయకండి, అలక్ష్యంగా ఉండకండి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడండి. దేవుని సన్నిధికి వెళితే మనము మరెన్నడూ చూడని, మునిపెన్నడూ చూడని బలాన్ని మనం అనుభవించగలం. నిజమే ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆనాడు దావీదు ఆశపడ్డాడు. మనకి సదుపాయాలన్నీ ఉన్నా కూడా దేవుని సన్నిధికి వెళ్ళని వారుగా ఉంటా ఉన్నాం. దేవుని సన్నిధిని ప్రేమించాలి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని ప్రేమిస్తే మనం వర్ధిల్లుతాం ప్రియులరా. మనం నిరంతరము ఆశీర్వాదం అందుతూ ఉంటాం. మనం నిరంతరం ఆశీర్వాదం పొందగలం దేవుని సన్నిధికి వెళితే. దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని సన్నిధి కొరకు ఆశపడి తృష్ణపడి దేవుని సన్నిధికి వెళ్ళిన వారు వర్ధిల్లుతారు ప్రియులరా. నేడు ఆలస్యం చేయకండి. దేవుడిచ్చినటువంటి ఈ ప్రభు దినమున, ఈ ఆదివారమున దేవుని సన్నిధికి వెళదాం. ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూచి, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని పొందుకుని అలాగూ ఆశీర్వదించబడదాం. ఆలస్యం చేయకండి. కుటుంబాలుగా తరలి వెళ్ళండి దేవుని సన్నిధికి. దేవుడిచ్చినటువంటి ఈ దినాన, దేవా నాకు గొప్ప ఆరోగ్యం ఇచ్చావయ్యా, దేవా గొప్ప శక్తినిచ్చావయ్యా, గత నెలంతా నన్ను కాచి కాపాడావు. ఎన్ని శ్రమలండి, ఎన్ని శోధనలండి, తీరని బాధలు, తీరని చింతలు. కానీ దేవుడు మనల్ని బలపరిచి క్షేమమిచ్చి ఆరోగ్యం ఇచ్చాడు. గత నెలంతా కాచాడు, తన కొమ్ము కాచి భద్రపరుచుకున్నాడు. ఆయన చాటున మనల్ని దాచుకున్నాడు, క్షేమమిచ్చాడు. గనక దేవుని సన్నిధికి వెళదాం. కృతజ్ఞత పూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీవు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి, నీవు నా పట్ల చేసినటువంటి ఈ గొప్ప కార్యాలు, నీవు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి బలాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, ఇంతగా నా కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పడం, అది ఎంతైనా ఆశీర్వాదకరం ప్రియులారా. గనక దేవుడిచ్చినటువంటి దినాన దేవుని సన్నిధికి వెళదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మనకును మన కుటుంబాలకును ఈ ఆశీర్వాదము, ఈ దీవెన, ఆయన బలం, ఆయన ప్రభావం మనకు మన కుటుంబాలకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వందనాలు ప్రభువా. ఈ దినాన్ని చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. అవనయ్య దావీదు ప్రార్థన చేశాడు, అవనయ్య దావీదు ఆశపడుతూ ఉన్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదికెతను, నీ బలం నీ ప్రభావం చూడవలనని నీ పరిశుద్ధ ఆలయం ముందు నేనెంతో ఆశతో కనిపెడుతున్నానయ్యా అనేటువంటి మాట చేత అయ్యా మేము కూడా బలపరచబడ్డాం. అవును ప్రభు, ఆనాడు దావీదే కాదు, నీ పరిశుద్ధ ఆలయమందు
నీ పరిశుద్ధ ఆలయమును చూడాలని, నీ ప్రభావం, నీ బలాన్ని చూడాలని మేము కూడా ఆశపడతా ఉన్నాం. చూచి మా జీవితంలో అనుభవించే భాగ్యం మా కుటుంబాలకు మాకు దయచేయమని, మీరు మాత్రం మహిమ పొందమని, ఈ ఆదివారపు దీవెనను మాకును మా కుటుంబాలకు దయచేయమని, ఈ దినచర్య అంతట్లో ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనుల్లో మా బిడ్డలకు తోడేండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. హ్యాపీ సండే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.